ఒక రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని ఉద్దేశించి అలా ఎవడంటాడండి? అలా అనడం వెనక కృష్ణంరాజు గారి పర్సనల్ దురద ఉండుంటుందా? ఆయన అలా అంటే అది ఎంత కాంట్రవర్సీ అవుద్దో అతనికి తెలుసు. అతనేమి చిన్నోడు కాదు, సాధారణ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వ్యక్తి కాదు. ప్లస్ ఆ పక్కనున్న వ్యక్తి కూడా ఇటువంటి వ్యవహారాల్లో డెక్క ముక్క తిన్న వ్యక్తే, కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా. ఆయన కూడా ఫ్రెష్గా ఏమీ ఈ పాలిటిక్స్ ఈ జర్నలిజంలోకి రాలా. ఆయన కూడా దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి, ఆయనకు కూడా మొత్తం తెలుసు. సో ఇద్దరూ వ్యూహాత్మకంగా అన్నారేమో అనేది పోలీసుల అనుమానం. సో ఒక 2 రోజుల ముందు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ప్రతి వారం హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 3-4 అండ్ సాక్షి మీడియా నుంచి కొంతమంది ప్రతినిధులు, కొంతమంది జర్నలిస్టులు కలిపి మీటింగ్ పెడుతున్నారు. పెట్టి ఈ వారం ఏ అంశాల మీద బురద జల్లాలి, ఏ అంశాల మీద నెగిటివ్ ప్రచారం చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేస్తున్నారు అని